రిజర్వేషన్లను గురించి తీవ్రమైన చర్చ మధ్య మధ్యలో చాలామంది చేస్తున్నారు. రిజర్వేషన్ల సిస్టమ్ ఏ విధంగా ఉంది అని అంటే, రిజర్వేషన్లు ఎలా ఉన్నాయి, భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ రిజర్వేషన్లు ఆనాడు కేంద్ర ప్రభుత్వము ఓబీసీలకు 27% రిజర్వేషన్స్ ఇచ్చింది. 15% ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళ జనాభా ప్రకారంగా. 10% ఎస్టీలకు రిజర్వేషన్లను ఇచ్చింది. ఇటీవల బీజేపీ ప్రభుత్వం పోయినసారి వెనుకబడిన అగ్రవర్గాల వారికి లేకపోతే అగ్రవర్ణాల వారికి, అంటే వాళ్ళకు కూడా ఈబీసీలకు ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని వాళ్ళకు కూడా అగ్ర కులాల వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్లను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ కలిపితే మొత్తం దాదాపుగా రిజర్వేషన్లు 60% అవుతున్నాయి. అయితే ఈనాటి తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముస్లింల కోసం ప్రత్యేకంగా 4% రిజర్వేషన్లను కేటాయించారు. ఒక చట్టం రాష్ట్ర శాసనసభలో ఒక చట్టం కూడా చేశారు. అయితే అది ఆ సందర్భంలో కోర్టు వెళ్ళారు. దానికి సంబంధించి ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనే విషయంలో కోర్టుకు వెళ్ళారు. దాని మీద కోర్టు దాన్ని స్టే విధించింది. మళ్ళీ తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా యథాతథ స్థితిని ఆ విధంగానే ఉంచింది. రాష్ట్రంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ముస్లింలకు ప్రత్యేకంగా 4% రిజర్వేషన్లు అంటూ లేవు. కేవలము ఏ విధంగా ఉన్నాయనంటే, దేశంలో ఓబీసీలకు ఎట్లాగైతే 27% రిజర్వేషన్లను అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దేశ స్థాయిలో, ఆ విధంగా రాష్ట్రంలో కూడా 25%గా ఓబీసీల రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. ఈ ఓబీసీలు 25% అమలు చేస్తున్నటువంటి ఓబీసీ రిజర్వేషన్లలో మొదటి నుంచి అటు కేంద్ర జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలో కూడా రిజర్వేషన్ల పద్ధతిలో ఎలా ఉన్నాయంటే, ఇది మత ప్రాతిపాదికన రిజర్వేషన్లు అటు రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటివి, జాతీయ జాబితాలో ఉన్నటువంటి వాటిలో కూడా చాలా కులాలు ముస్లింలలో ఉంటున్నటువంటి కొన్ని కులాలు ఇప్పటికీ మన ఉదాహరణకు మనం చూడవచ్చు. మన దగ్గర ఉన్నటువంటి దోదేకుల కులము, పింజారీ కులము, లద్దాపు, మెమోరీ, ఇట్లా కొన్ని కులాలు అటు జాతీయ వ్యాప్తంగా లేకపోతే తెలంగాణ మొత్తం దేశం అంతా కూడా ఈ కులాలు అంటే వీళ్ళని మత ప్రాతిపాదికన చూడకుండా వీళ్ళని వెనుకబడ్డ వర్గాలుగా ఒకప్పుడు వాస్తవానికి ఈ దూదేకుల కానీ లద్దాఫ్ కానీ తర్వాత పింజారి కానీ ఇట్లాంటి ముస్లింలలో ఉన్నటువంటి కులాలు వీళ్ళు బీసీల నుంచి లేదా ఎస్సీల నుంచి కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు. ముస్లిం మతంలోనికి ఆనాడు మతాల రాజుల కారణంగా వీళ్ళు కన్వర్ట్ అయ్యారు. రకరకాల రాజకీయ కారణాల వల్ల ఆ రోజు కన్వర్ట్ అయ్యారు. వాళ్ళ యొక్క కన్వర్టేషన్ కానీ వాళ్ళ యొక్క సాంఘిక స్థితి కానీ ఆర్థిక స్థితి కానీ మార్పు రాలేదు. మార్పు రాని ముస్లిం కుటుంబాల కొన్నింటిని వీళ్ళను ఓబీసీ జాబితాలో చేర్చారు. అదేవిధంగా తెలంగాణ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కులాలలో తెలంగాణ బీసీ కులాలలో వీళ్ళు ఉన్నాయి. ఇవి ఏ విధంగా వీటి గురించినటువంటి చర్చ ప్రత్యేకంగా ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచి వాడికి కేంద్ర జాబితాలు ఉన్నాయి, రాష్ట్ర జాబితాలో కూడా ఈ ముస్లిం కులాలు ఉన్నాయి. ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2017లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టో పేర్కొన్నట్టుగా ఆయన 4% రిజర్వేషన్లను ఇస్తూ ఒక రాష్ట్ర స్థాయిలో జీవో జారీ చేశారు. కానీ దాని మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అది కోర్టులో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా పెండింగ్లోనే ఉంది. కానీ చాలామంది రాజకీయ అవసరాల కోసం ఏం చెప్తున్నారంటే, ముస్లింలకు కూడా అదనంగా 4% రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఎవరికి ఏ రిజర్వేషన్లను అమలు చేసినా కూడా కేవలం నష్టపోయేటువంటిది మాత్రము బీసీలు మాత్రమే. బీసీలకు ఎందుకంటే ఉదాహరణకు మనం బీసీలకు కేంద్ర జాబితాలో ఓబీసీ జాబితాలో 27% రిజర్వేషన్లు ఇస్తున్నారు. కానీ అదే తెలంగాణకు లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏమైంది, అది 25%కి కుదించబడింది. ఎందుకు కుదించబడింది ఇట్లా అంటే రాజ్యాంగం సుప్రీంకోర్టు అంతకుముందు ఇచ్చినటువంటి తీర్పుల్లో రిజర్వేషన్లు 50% మించకూడదు అనేటువంటి దానివల్ల ఈ యొక్క కుదింపు అనేటువంటి జరుగుతుంది. అయితే ఈ 50% రిజర్వేషన్ల పరిధిలోనే దాదాపుగా 49.5% లేదా 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు సరిపోతుంది. మళ్ళీ తర్వాత ఈబీసీ రిజర్వేషన్లు అగ్ర కులాలకు కూడా 10% రిజర్వేషన్లు ఇచ్చారు కదా. దీనివల్ల ఈ రిజర్వేషన్లు 60%కి పోయినాయి. ఆ తర్వాత ముస్లింలు 4% కలుపుకుంటే అది 64% పోయినాయి. అయితే ఈబీసీలకు ఇచ్చేటువంటి అగ్ర కులాలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్
రిజర్వేషన్ శాతాన్ని వాళ్ళు సుప్రీంకోర్టు ముందస్తుగా వాళ్ళకు అవకాశం ఇస్తూ వివాదం లేకుండా తీర్పు చెప్పేశారు, వివాదం అవసరం లేదని చెప్పారు, వాళ్ళకు అమలు చేస్తున్నారు. అంటే 50%, 60% అమలు చేస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రము ఈ 60% కూడా మించిపోతుందన్న ఉద్దేశంతో ఓబీసీలో ఉన్న 27% కేవలం 25% తెలంగాణలో కుదించారు. ముస్లింలకు ఈ 4% రిజర్వేషన్ అయితే అది పక్కకు వేయబడింది. ఇది అసలు వాస్తవం, ఇది అసలు సత్యం.